సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ర్యాపిడ్ ఫైర్ అండి. షూర్. ఫేవరెట్ మీమ్ టెంప్లెట్? అది అదొకటి ఉంటుంది బ్రహ్మానందం గారిది. అది చూపిస్తేనే అర్థమవుతుంది. జస్ట్ ఇట్లా ఎమోషనల్గా హగ్గిస్తాడు అవతలోడికి ఎవడికో. అసలు మస్తు నవ్వుస్తుంది. ఓల్డ్ సినిమా అది ఎంత ఎమోషనల్గా ఇస్తాడు అంటే అంత నవ్వుస్తుంది మనకి. ఓకే, అర్థమైంది. ఏడుస్తూ ఉంటాడు. అది రెండు అని వెనక్కి తిరిగి అందులోనే ఇస్తాడు గట్టిగా పట్టేసుకుని. మేబీ ఐ థింక్ నా హగ్ మస్తు వాడుతుంటా నేను చాలా. ఎవడన్నా ఏదన్నా సీరియస్గా మాట్లాడితే హగ్ ఎందుకు మీరు హగ్ని మీకు హగ్ కోరుకుంటుందా? మీ దేహం ఏమన్నా అలాంటి హగ్ కోరుకుంటుంది? అట్లా అది సర్కాస్టిక్ హగ్. అది ఓకే, సర్లేరా ఊరుకో అన్నట్టు. మీ టెంప్లెట్ ఎప్పుడన్నా చూసారా? బెస్ట్ నా పైన మీమ్స్ రాలేదని నేను చూడలేదు మరి ఇప్పటివరకు. మీ దగ్గర రీచ్ అవ్వలేదు, చూసాం. నాకు పంపించండి ఏమన్నా. డన్. వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిట్ ఏమైనా ఉందా? వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిటా? వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిటా అమ్మా, అసలు ఎంత డిఫరెంట్ ఉన్నాయి మీ క్వశ్చన్స్. మీరు మీకంటే డిఫరెంట్గా ఉండవు. వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిట్ ఏం రావట్లేదండి మైండ్లోకి. ఆలోచించకండి. పోనీ ఏదన్నా ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఎంబారసింగ్ మూమెంట్ ఏదైనా ఉందా? స్టార్టింగ్లో చాలా కొత్తలో ఇట్లా ఫ్రీజ్ అయిపోయాను. ఫస్ట్ నాకు తెలిసి చాయ్ బిస్కెట్లో ఏదో ఆడిషన్ కాల్ ఉంటే వెళ్ళి పెద్ద డైలాగ్ ఏదో ప్రిపేర్ అయినా. వాళ్ళు యాక్షన్ చెప్పంగానే మొత్తం చల్లగా అయిపోయింది బాడీ. ఏం రావట్లే. వాళ్ళు కూర్చో వాటర్ తాగంటే తాగి అప్పుడు వచ్చింది. సో అట్లా స్టార్టింగ్లో అయ్యేది, తర్వాత అర్థమైంది మెల్లమెల్లగా. బట్ మీరు మోనోలాగ్ స్పెషలిస్ట్ అని విన్నాం. అంటే బాగా ఒక డైలాగ్ పట్టుకున్నారంటే ఎండింగ్ వరకు చెప్పేస్తారు ఆల్మోస్ట్. పెద్ద డైలాగులు లైక్ ఏవి మొన్న సమంత గారి ఏది అది అప్పుడు ఇంప్రొవైజేషన్ అది మోస్ట్లీ. ఓకే, కొన్ని అనుకున్నాము కానీ చాలా వచ్చేసినాయి అట్లా. అదే ఇప్పుడు చేశారు కదా, చూశాను కదా 2-3 లైన్లు మా ముందు కూడా. బట్ ఏదైనా ఒక మోనోలాగ్ చెప్పండి మీకు బాగా నచ్చిన. ఇంత స్పాట్లో పెడుతురండి. దిస్ స్పాట్ అని రాసుకున్నాను. ఐఎమ్ ద స్పాట్ అన్నారు కదా. మోనోలాగ్స్ నాకు ఏవి తెలియవండి. మన హర్షిత్ ఉన్నాడు కదా, అదే శుభం, అసలు వాడు అసలు ఎన్ని మోనోలాగ్స్ చెప్తాడు. అసలు అమేజింగ్. వాడు చాలా ఎన్నో రీల్స్ చేసుకుంటూ వచ్చిండు కదా, ఎప్పటి నుంచో రీల్స్ చేస్తుండే హర్షిత్. అన్ని పాత వీడియోస్ అన్ని చూపించిండు. క్రేజీ హిందీవి, ఇంగ్లీష్వి, తెలుగు అన్ని మోనోలాగ్స్ భలే చెప్తాడు. నాకు ఏం రాదు అట్లా. మీరు బాగా మీరు బాగా అనాయ్ చేసిన పర్సన్ ఎవరు ఆన్ సెట్స్ ఇప్పటి వరకు? నాట్ శుభం, మొత్తం మీ కెరియర్ స్టార్టింగ్ నుండి, FDFS నుండి. నన్ను అనాయ్ చేసిందా? మీరు అనాయ్ చేసింది మిమ్మల్ని ఎవరు చేస్తారు? నేను అనాయ్ చేసిందా? నేను చేసే ఉంటా. మీరు మొత్తం చాలా మందిని ఆడుకుని ఉంటారా? లేదు, నేను బయటకు కనిపిస్తలే కానీ మంచిగానే. అంత అనాయ్ చెయ్యను నేను. శాలిని చేసింటా ఎక్కువ ఇప్పటివరకు. శాలిని రైటింగ్ కదా, రైటింగ్ అనేది చాలా కలిసి చాలా చేయాల్సి వస్తుంది. బ్రెయిన్ స్టార్మింగ్, తిట్టుకోవడము, డిసగ్రిమెంట్స్. సో దాంట్లో చాలా నాలోని రంగులు నాకు శాలినిలోని రంగులు శాలినికి చాలా కనిపిస్తున్నాయి మాకు. సో మేబీ శాలినే మోస్ట్ అన్నా చేసింటా. క్రేజియస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏంటి ఇప్పటివరకు? క్రేజీ నేను ఏదో అల్లు అర్జున్ అన్నట్టు అడుగుతున్నారేంటి మీరు? మామూలుగా మీరు నార్మల్గా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు కదా అని చెప్పి చుట్టుపక్కల పడడం, కొంచెం విసిగించడం, ఏదో సంథింగ్, లేదంటే వాళ్ళు ఎక్కువ ప్రైజ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీరు హ్యాపీ ఫీల్ అవడం. క్రేజియస్ట్ నేను ఒకసారి అక్కడికి వెళ్ళా, మనాలికి వెళ్ళి రోహ్తంగ్ పాసా ఏదో ఉంటుంది కదా, దానికి ఎక్కువ పైకి ఎక్కడో పైన ఉన్నా అసలు అంత స్నో. అక్కడ మీరు అల్లు అరవింద్ గారి ఇంటర్వ్యూ అని వచ్చింది ఒక ఆవిడ. షాక్ అయినా నేను. వామ్మో, మూలలకు గుర్తుపడతారు అని చెప్పుకున్నా మా ఫ్రెండ్స్కి. ఈవెన్ అదే మూవీలో కూడా గుర్తుపట్టుకోండి, ఇవి గుర్తుపడుతున్నారంటే. అదే నేను మోస్ట్లీ దానికే అల్లు అరవింద్ గారి, వెన్నెల కిషోర్ గారి ఇంటర్వ్యూస్. నేనేదో సొంతం సినిమాలో సునీల్ గారిని గుర్తుపట్టిన వాళ్ళు
అందరూ అట్లా గుర్తుపడతారు. యా నైస్. పూలకుండి మర్చిపోలేరు. ఆ తన్నిన పూలకుండి మహేష్ బాబు ఎలాగో మీరు తెచ్చిన పూలకుండి కూడా ఐ మీన్ స్టెప్స్ నుంచి కొంచెం కొంచెం దూరం తీసుకెళ్ళి ఉంటారు మా అయితే. యా బట్ ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు కొంతమంది ఐ మీన్ చాలామంది ఇప్పుడు వరకు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ ఉన్నా కొంతమందిని మాత్రం వాళ్ళు రీప్లేస్ చేయలేరు ఎవరు అనే ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్లో. లైక్ బ్రహ్మానందం గారు, సునీల్ గారు బయటకు వచ్చిన సునీల్ గారు కామెడీ టైమింగ్ని మళ్ళీ అంటే ఆ కైండ్ ఆఫ్ జానరాస్ ఉన్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు కూడా ఆల్మోస్ట్ అలాంటివి తెచ్చుకుంటున్నారు. సో మీకు ఎలాంటి ఐ మీన్ ఫ్యూచర్లో ఆడియన్స్కి ఎలాంటి మార్క్ నేను క్రియేట్ చేసుకోవాలని మీ మనసులో ఉంది? నాకు నాకు ఒక తెలుగులో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మీకు జిమ్ క్యారీ ఐడియా ఉన్నా? లేదండి. జిమ్ క్యారీ అని ఒక అమేజింగ్ కామిక్ యాక్టర్. సో తన నా ఫేవరెట్ యాక్టర్. సో అలాంటి ఒక లీడ్ స్పేస్లో అంత క్రేజీ కామెడీ పండించడం అనేది నాకు అది నా గోల్ ఆర్ ఇంట్రెస్ట్, అలా చేయాలని. అంటే లీడ్ స్పేస్లో అని అన్నారు, బాగుంది. బట్ కొన్నిసార్లు మేము ఏమంటున్నాం తెలుసా, నార్మల్గా లీడ్ యాక్టర్స్ కంటే కూడా వీళ్ళకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఈవెన్ మీకు తెలుసో లేదో చంద్రముఖిలో ఉంటారు కదా ఆయన పేరు వడివేలు గారు. వడివేలు గారికి ఒకనొక టైంలో హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్, ఆయన సెపరేట్గా చూడాలి. ఆయన ఉంటే అంటే సినిమాలో ఉన్నాడంటే ఆయన గురించి రివ్యూస్ రాసినప్పుడు కూడా సెపరేట్గా ఒక కాలం రాస్తున్నారు, ఒక పేరా రాస్తున్నారు. అంటే సినిమాని సేవ్ చేశాడు ఈయన అని చెప్పి. రైట్. ఎనీ మంచి క్యారెక్టర్ చేయడానికి నాకు ఇష్టమే, కానీ నాకు ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి కొన్ని సినిమాలు ఇట్స్ లైక్ హోల్ ప్యాకేజ్ ఆఫ్ లీడ్. అంటే నేనేదో అలా అని కాదు. సో అట్లాంటి క్రేజీ మూవీస్ తీయాలి అని. ఏదైనా ఇప్పుడు అంటే మీరు స్టార్టింగ్లో ఆడిషన్ టైంలో కొంచెం స్ట్రగుల్ అయిన అన్నారు కదా, ఏదైనా యాక్టింగ్ టెక్నిక్ ఫాలో అవుతారా? అంటే స్విచ్ అవ్వడానికి అలా ఒకసారి మీరు టెక్నిక్ యాక్షన్ అనగానే నాకు ఓన్లీ వన్ థింగ్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఇట్ షుడ్ ఫీల్ రైట్ ఫర్ మీ. చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒక ఫన్నీ లైన్ చెప్తున్నా, నాకు ఫన్నీ అనిపించాలి. నలుగురు ఒప్పించి ఇది ఫన్నీ ఉంది అని నలుగురు అని నాకు అనిపించలేదు అనుకోండి, అది లాస్ట్కి ఫన్నీ ఉండదు. ఎందుకంటే నేను గ్రేట్ అని కాదు, నేను కదా యాక్ట్ చేసేది. సో నేను కన్విక్షన్తో చేస్తేనే అది ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. సో నాకు ఎలాంటిదన్న ఫన్నీ ఆర్ ఎనీ ఎమోషన్ నేను నిజంగా కన్విక్షన్తో చేయాలి. ఐ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ రైట్ ఆ మూమెంట్లో యాక్ట్ చేసేటప్పుడు. సో ఏ టైంలో ఫీల్ అవుతారు అంటే ఇది సక్సెస్ కొట్టాను నేను అనే పాయింట్ ఉంటుంది కదా, మీ లైఫ్లో సక్సెస్ డెఫినేషన్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ పాయింట్ ఎప్పుడు? జనాలు నా నుంచి ఇంకా వర్క్ కోరుకుంటున్నారు, వీన్ని ఇంకా ఎలాంటి సినిమాలో కొంతమంది యాక్టర్స్ని మనం చూడంగానే వాళ్ళ పొటెన్షియల్ అర్థమైపోద్ది మనకి. అబ్బా ఇప్పుడు మనకు తెలుగులో అయితే మనకు ఒక మల్టీ స్టారర్ అనౌన్స్ చేసారు అనుకోండి, నేను ఏదో స్టార్ అవ్వాలని కాకపోయినా, ఇప్పుడు మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ కొత్త సినిమా వస్తుంది అనగానే మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి. ఎందుకంటే మనం ఊహించేసుకుంటాం, మనకు పొటెన్షియల్ తెలుసు మహేష్ బాబు గారిది. సో అలా నా పొటెన్షియల్ జనాలకు అర్థమయ్యి దే వాంట్ టు ఇమాజిన్ మీ ఇన్ డిఫరెంట్ రోల్స్ అన్న ఫీలింగ్ తెప్పించగలిగితే మేబీ దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మిమ్మల్ని కూడా ఆ యూనిక్గా చూడడం, ఆ పొటెన్షియల్ అయితే వస్తుంది మీకు కూడా. నాకు గట్ ఫీలింగ్ ఉంది, బికాస్ ఇప్పుడు మీరు కనిపిస్తుంటేనే మేము కొంచెం ఎక్సైట్ అవుతున్నాం కాబట్టి, అరుస్తున్నాం కాబట్టి. సో కేవీ అనుదీప్ గారికి ఆల్రెడీ ఆ పొటెన్షియల్ తెచ్చుకున్నారు. కేవీ అనుదీప్ గారి ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేయగానే వచ్చేస్తుంది తెలియకుండానే ప్రతి ఒక్కడు సార్ అనండి ఎలా అంటారు ఓకే డన్. ఆయనకి ఆ పొటెన్షియల్ రావడానికి ఎందుకు ఆయనలో అంత స్పెషాలిటీ ఏముంది? బికాజ్ మీరు దగ్గర నుంచి చూసారు, మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి మీరు చెప్పగలుగుతారు. మిగిలిన మేకర్స్తో కంపేర్ చేసుకుంటే ఆయనలో ఉన్న యూనిక్నెస్ ఏంటి? ఆయన బాగా సెటైర్ అనేది చాలా కష్టం. జనరల్లీ సెటైర్ అనే జానరా అని క్రాక్ చేయడం, దానికి చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇంటెలిజెన్స్ అంటే నాలెడ్జ్ కాదు, మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉండాలి. దేన్నన్నా కానీ నేకెడ్గా చూడగలిగేంత సొసైటీలో ప్రపంచంలో ఏం జరుగుతుంది. సో ఆ ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంది. సో దేనిపైన జోక్ వేయగలుగుతాడు ఆయన, ఎలాంటి వాటిపైన. అది అందరికి ఉండదు మనకి.
మనము అప్రాప్రియేట్ జోకా కాదా తెలియకుండా మనం సైలెంట్ ఉండిపోతాం. ఆయనకి ఎక్కడన్నా జోక్ వేయగలుగుతాడు. సో అది అందరినీ షాక్ చేస్తుంది. జోక్ అంటే అదే, షాక్ చేయడం జోక్ బేసిక్గా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఎక్స్పెక్ట్ చేయని మాట అంటే అది జోక్, అది నిన్ను నవ్వించడం. ఓకే. సో అది అనుదీప్కి చాలా న్యాచురల్గా అనుదీప్ సార్ దగ్గర ఉంది. సో మేబీ అది దానివల్ల ఆయన స్టోరీ జాతిరత్నాలు కూడా ఎంత యూనిక్గా ఉంటుంది. నేను మీలో కూడా ఈ సిమిలారిటీ ఒకటి చూసాను. అంటే మీరు చేసిన ఇప్పుడు దాకా చేసిన కామెడీలో ఎక్కడ కూడా అంటే చాలా కామెడీ టైమింగ్స్లో ఏంటంటే పక్క వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కొంచెం వాళ్ళని డౌన్ చేసి కామెడీ చేసే వాళ్ళు చూసాం చాలా మంది, పక్కోడి మీద పంచలేసి. బట్ మీరు ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకంటే ఎవరిని నొప్పించకుండా ఇలా కామెడీ చేయడం అనేది చాలా కష్టం అనేది నా భావన. దానికి మరి ఎలా పాటిస్తారు మీరు? అవును, నాకు పర్సనల్లీ కూడా అలాంటివి ఎంజాయ్ చేయను. నేను ఎంజాయ్ చేయనంటే మేబీ కొన్ని ఎంజాయ్ చేస్తానేమో, కానీ ఇలాంటి హ్యూమర్, అనుదీప్ స్టైల్ ఆఫ్ హ్యూమరు, లేకపోతే ఒక జంధ్యాల గారు, ఇలాంటివి ఎలా ఉంటాయి అవి ఇంప్రెస్ చేసినంత చేయవు. జీనియస్ అనిపిస్తుంది కదా మనకు, జోకే జీనియస్ అనిపిస్తుంది మనకి. అదే కాకుండా పంచింగ్ డౌన్ జోకులు ఉన్నాయి మనకి, ఎవరిపైన వేసే జోకులు నవ్వినా కానీ ఓకే అది నార్మల్ జోక్ అనిపిస్తుంది. సో నాకు నా టేస్ట్ అది అంతే. ఇప్పుడు మీ మీద జోకులు వేసినా అంటే మీరు వేస్తూ ఉంటారు నార్మల్ కౌంటర్స్ సరదాగా, మీ మీద ఎవరు కౌంటర్ చేసినా అలాగే తీసుకుంటారా చాలా పాజిటివ్గా? యా డెఫినెట్లీ, నా పైన జోకులు వేస్తేనే నేను కంఫర్టబుల్ ఉండగలుగుతా. ఓకే ఓకే. మాకు రావు జోకులు, లేకపోతే వేసేవాళ్ళం. మీరు అంతే కంఫర్టబుల్గా కూర్చోట్లేదు మిందాడి నుంచి, జోకులు వేయట్లేదని. కంఫర్టబుల్గా ఉన్నా. ఓకే, ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ సెగ్మెంట్లోకి వెళ్దామండి. దానికి ముందు మీరు ఒకసారి మా అభిమాన శ్రోతల కోసం పాడ్కాస్ట్ మైకులు కూడా పెట్టాం కాబట్టి శ్రోతల కోసం వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాట పాడాలి. అది కూడా పాలు తేనెల బంధం పాడాలని కోరుకుంటున్నాను. తప్పు పాడారు మీరు. పాలు నీళ్ళ బంధం అదే. ఓకే, పాలు తేనె కలవ అనుకుంటా. అంటే మేము కలుపుకుని తాగుతూ ఉంటాం అందువల్ల. ఓకే పాడేస్తా చాలా దగ్గరలా, బట్ మళ్ళీ పాడండి ఏమైంది. స్పాటిఫైలో ఎన్నిసార్లు వింటాం మేము అలాంటి పాటలు, నచ్చిన పాటలు. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఏంటి మీరు అదేంటి ఎలా పాడుతున్నారు? మీరే చెప్తారు మళ్ళీ ఇలా పాడకూడదు జన్మ జన్మల అని మీరే చెప్తా ఉంటారు. మీరు రిపీట్ చేయండి, నేను ఒక లైన్ వాడతాను మీరు ఒక లైన్. నాకు రాదు కదండి, నాకు వచ్చేది. అంటే ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ నుంచి రావాలి. నాతో పాటు ఇంకొకరు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అయితే నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను. చెప్పండి. పాలు నీల బంధం. నేను అక్కడ నుంచి పాడాలా? రిపీట్ చేయండి. రిపీటేనా? ఓకే డన్. మనం ఇట్లా భజనలు చేస్తారు. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. జన్మ రావట్లేదు అట్లే లాస్ట్కి అట్లా స్లోగా ఎండ్ చేయండి. జన్మ జన్మల బంధం. అదే చూసిరా, మీరే కూడా సింగర్ ఉన్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా తెలుసు అంటారు టెక్నిక్. మరి నైస్. మనం ట్రూత్ ఆర్ డేర్లోకి వెళ్ళిపోదామండి. సో మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం అండి దీంతో అనమాట. సో ఇందులో ఏముంది? గాలి. మీరు నిజమే చెప్తున్నారు. ఓకే డన్. సో రూల్స్ చెప్తున్నాను, ఇటువైపు వస్తే మీ దగ్గరికి వచ్చినట్టు అంటే మీరు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇటువైపు వస్తే చెప్పండి మీరే. అదే మీరు ట్రూత్ ఆర్ డేర్లో ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. నేనే మీకు ఆప్షన్ లేదన్నమాట. ఓకే 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 డన్. ఓకే చెప్పమంటారా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఎడిట్ చేస్తారా ఉంటుందా? ఓకే, ఇది నా వైపు వచ్చింది, మీ వైపు వచ్చింది. ఓకే, ఫస్ట్ ట్రూత్ అడగమంటారా డేర్ అడగమంటారా? మీకు కన్వీనియంట్, మీకు ఏదైనా ఓకేనా? ఏదైనా ఓకే. ఓకే 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 డేర్ అడుగుతున్నానండి నేను. డేర్ చెప్తారా? డేర్ నేను డేర్ చెప్తాను మీకు, మీరు చేయాలి. ఓకే వామ్మో చెప్పండి. సరే, మీరు అంత ఓపెన్గా ఇచ్చినప్పుడు మాకు సమంత గారికి కాల్ చేయండి. లేదా నంబర్ లేదు నా దగ్గర.
అయిపోయింది డేర్ మళ్ళీ ఓకే డేర్ అయిపోయిందా? ఓకే డన్. ఇంకో డేర్ వస్తాయండి, కంగారు వద్దు, ఇంక డేర్లో ట్రూత్ ఆడదాం మనం. ఓకే ట్రూత్ ఈసారి. ఓకే, మీరు ఐ మీన్ సినిమా రిలీజ్ అవ్వకముందే స్టోరీలు చెప్పేస్తూ ఉంటారు కదా, అప్పట్లో జల్సా ఐ మీన్ ఖుషి సినిమా స్టోరీ చెప్పేశారు FDFSలో. ఇప్పుడు ఓజీ సినిమా వస్తుంది కదా, సో దాని స్టోరీ చెప్పాలని అడుగుతున్నాం. ఓజీయా? ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ అనే ఒక రోల్ ప్లే చేస్తాడండి. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నట్టు ఓజీ అంటే. ఓకే, సో ఆయన ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఆయన క్లోనింగ్ చేసుకొని కొంతమంది డూప్లికేట్ గ్యాంగ్స్టర్ని క్రియేట్ చేసి అమెరికాకి పంపిస్తాడు. పంపించి అది చెప్పొద్దు ఇక్కడ నుంచి, కొంచెం సీక్రెట్ అక్కడ నుంచి. ఇప్పుడు అదేదో ఉంది కదండి, కిల్లింగ్ ఇట్ ద బ్రూటల్ లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్, కిల్లింగ్ బ్రూటల్ లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్ అనేదో బీజిఎం వచ్చింది, దాని నుంచి ఏమన్నా కొంచెం చెప్తారా స్టోరీ? అది అందులో పవన్ కళ్యాణ్ గారు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తుంటారు. సో అట్లా అప్పుడప్పుడు అట్లా కోడ్స్ చెప్తూ ఉంటాడు అన్నట్టు. సో దానిలో భాగంగా విలన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు కిల్లింగ్ ఇట్ బ్రూటల్ ఏంటది, లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్ అదే అని చెప్తాడు అన్నట్టు. ఎడిట్ చేసేయండి, మేము క్లోనింగ్ వరకు ఉంచుకుంటాం. ఓకే, ట్రూత్ ఎవరినన్నా కొట్టాలనిపించిందా సెట్స్లో? ఏ సెట్స్లో? మీరు వర్క్ చేసిన సెట్స్లో. శుభంలోనే చెప్పండి. శుభంలో కొట్టాలనిపించలే అండి. కోపం రాలేదు అసలు ఎవరి మీద? నేను వర్క్ చేసింది 4 days. 4 daysలో ఎవరో విసిగించలేదు అయితే? మంచిగా ఉండే, భీమిలిలో ఉండే షూట్. అబ్బా అసలు బీచ్ మస్తు ఉండే, అసలు కోపం రాలేదు. మొత్తం భీమిలిలోనండి మీది మొత్తం? మోస్ట్ ఆఫ్ ఇట్, చాలా పార్ట్ భీమిలిలో, యా కొంచెం హైదరాబాద్. అది మేము ఇంటి వెనకాల సముద్రం అది చూస్తూ ఉంటాం, అంతా భీమిలిలో చాలా బాగుండే అసలు. అదే మేము వైజాగ్లో ఎలా ఉంది అని నేను అనుకున్నా యాక్చువల్లీ. భీమిలే, సినిమాలో కూడా భీమిలేనే టౌన్. ఓకే డన్. ట్రూత్. డీప్ క్వశ్చన్స్ అడగట్లే మీరు. ఓకే, ప్రెసెంట్ క్రష్ ఎవరు? ప్రెసెంట్ క్రషా? మీకు తెలీదా? ఇండస్ట్రీలో చెప్పండి. పేరు చెప్పండి. పేరు చెప్పొద్దు, ఫస్ట్ చెప్పాలి కదా, మీకు చెప్పడం ఏంటి? నాకు చెప్పొచ్చు కదా రా అంటుంది ఇప్పుడు ఆమె. ఓకే, ఇండస్ట్రీలోనా? తెలుగు ఇండస్ట్రీలోనా? తెలుగు ఇండస్ట్రీలో శామ్ గారు. అసలు శామ్ మ్యామ్ని కలిసినప్పటి నుంచి నిజంగా అసలు మాయ చేస్తారా? అసలు మళ్ళీ నిజంగా ఏమాయ చేసా అప్పుడు మళ్ళీ ఎంత ఫీల్ అయినానో, మళ్ళీ ఎప్పుడు అంత స్మైల్, ఆ వాంత్, ఆమె వాయిస్, నవ్వు, బా మళ్ళీ లవ్లో పడిపోయాను. అందుకే ఏవి రాసి ఉంటారు. ఓకే, డేర్ అండి. ఫోన్ ఎవరికి ఇయ్యానండి నేను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు. సరే ఏమవుతుంది, మీ గూగుల్ క్రోమ్ హిస్టరీ చూపించండి. గూగుల్ ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టా, తీద్దామండి, ఏముంది ఒకసారి ఛార్జింగ్ తీయండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి, గూగుల్ క్రోమ్ హిస్టరీ చూపించండి. డిలీట్ చేసేస్తారా ఎప్పటికప్పుడు హిస్టరీ? అదేముండదు అట్లా. ఫోన్ లేకుండా డేర్ చేయలేమా మనం అసలు? వేరే బ్రౌజర్లు ఏమైనా వాడుతున్నారా? గూగుల్ క్రోమ్ ఒకటే వాడతాం. గూగుల్ క్రోమ్ నా ముందే డిలీట్ చేసి చూపించేలా ఉన్నారు మీరు. లేదు చూడండి మీరు. నేను గూగుల్లోకి వెళ్ళి హిస్టరీ అని కొట్టి లేదు ఫస్ట్ చూడండి, ఐ డ్రీమ్ మీడియా ఆఫీస్. ఎలా తీయండి? ఓకే ఓకే ఇది చూపించండి, మాకు చూపించండి. ఐ డ్రీమ్ మీడియా ఆఫీస్, ఐ డ్రీమ్ మీడియా ఆఫీస్. కన్నుల సాంగ్ లిరిక్స్, అన్ని లిరిక్స్ ఉంటాయి. ఓకే కన్నుల భాష లిరిక్స్. సో అది నన్నే లిరిక్స్. ఇట్లా ఫ్రెండ్స్ కలిసి అన్ని పాటలు పాడుకుంటాం మేమంతా. ఓకే అంటే లిరిక్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటున్నారు? అట్లేం లేదు, పాడుకోవడానికి ఏవి బాగుంటాయి. సీతాలు ఆ పాట దొంగ నుంచి
ఓకే. పాటలు కాకుండా లిరిక్స్ ఉన్నాయా? అన్ని లిరిక్స్ ఇక్కడ అయితే ఇగో అన్ని లిరిక్స్ హిడెన్ ఫోల్డర్లు ఏమైనా ఉంటాయండి మీ ఫోన్లో? ఏముండవు. ఫీల్ మై లవ్ అన్ని అమ్మ తల్లి ఓకే. అన్ని లిరిక్స్. మరి ఎందాక అడిగితే లిరిక్స్ తెలియవన్నారు కదా సాంగ్కి. ఏది అందుకే లిరిక్స్ తెలియదు కాబట్టి గూగుల్లో వేస్తున్నాయి. ఓకే సర్లేండి. ఇది వేరేం లేవు అసలు. అంటే మేము డిసప్పాయింట్ అయ్యాం. మీ క్రోమ్లో మాకు హిస్టరీలో ఏం పెద్దగా ఏం కనిపించలేదు కాబట్టి మా కోసం ఆ పాట పాడండి. కన్నుల భాషలు తెలియవులే. అది అంటే మేము ఎలా పాడుతున్నాం, మీరు ఒరిజినల్ వెర్షన్లో పాడతారు కాబట్టి అలా పాడండి. నాకు పాటలు ఎందుకు పాడిస్తారండి మీరు? యాక్టర్ని అయిదామని వస్తే నేను. మీరు కూడా వాడాలి. ఓకే. బాటిల్ మీ సైడే వచ్చింది కాబట్టి. అడవిలో కాచే వెన్నెల అనుభవించదెవ్వరులే, కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే. అందుకోండి. దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే, మెరుపులా వెలుగును పట్టగ మినుగురు పురుగుకు తెలియదులే, కళ్ళు నీకు సొంతమట కడగల్లు నాకు సొంతమట, అల కడలి దాటగనే నురుగులిక ఒడ్డుకు సొంతమట. ఇప్పుడు దాకా అంత బాగా వచ్చింది అనుకుంటారు, ఇప్పుడు పోయిందంటారు. ఇప్పుడు దాకా ఒరిజినల్ సింగర్ లో పాడేటట్టు లేదండి. మీకు శాలిని డబ్బులు ఇచ్చిందా? చిన్నప్పటి నుంచి స్పాట్లో పెడుతున్నాను. ఇంకా ఎటస్ ఏంటి నాకే కదా. ట్రూత్ ట్రూత్ ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తారా అని అడుగుతున్నాను. అసలు ఏమీ లేవు అలవాట్లు. ఆల్కహాల్ ఇంకా జనాలు గొంతు పట్టుకొని తాగిస్తే ఒక పెగ్ తాగుతా అంతే. అలా అయ్యింది రీసెంట్గానే. అట్లా తాగకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. సో ఫాస్ట్గా చెప్తాను. నాకే ట్రూత్ అంతే కదండి, ఏదన్నా అంతే. చెప్పండి. ఒకసారి డేర్ చెప్తామండి. అయ్యో ఫోన్ లేదు. ఫోన్ చేయండి. శాలిని బోరింగ్ పండుకొని ఉంటుంది. పర్లేదు ఒకసారి చేసి ₹1,00,000 అడగండి, ఏమంటుంది చూద్దాం. స్పీకర్ ఆన్ చేసి అర్జెంట్గా ₹1,00,000 కావాలి కొట్టండి. తెలుసా ఆమెకు నేను ఇంటర్వ్యూకి వస్తున్నా గెస్ చేస్తుంది. అలా చెప్పకండి, నార్మల్గా అర్జెంట్గా ₹1,00,000 కావాలి 1 monthలో ఇస్తానని చెప్పండి. బైక్ మీద వచ్చారా? అవును అవును. పోలీసుడు పట్టుకున్నాడని చెప్పండి. బైక్ తీసి పోలీసులు పట్టుకున్నాడు. నమ్మదా? చూద్దాం అసలు. అయ్యా ఇదేంది కలవట్లే. ఏంటి నాట్ రిజిస్టర్డ్ ఆన్ నెట్వర్క్ అని వస్తుందండి. ఓకే లేలే తీసేసా. ఓకే నా ఫోన్లో చేసి మీరు మాట్లాడండి, ఎవరో తెలియనట్టు. అలాగే నా నెంబర్ ఎవరికి తెలియదు కాబట్టి. ఏమని మాట్లాడను? నేను అన్నట్టు మాట్లాడనా? నా ఫోన్ పడిపోయింది, వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తున్నాను, అర్జెంటుగా ఎక్కడికి రమ్మంటారు? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మనండి. పోలీసులు కొంచెం పెట్టేస్తాను. ఒకసారి ప్రిపేర్ అయ్యి చేస్తే బాగుంటుంది శాలినితో. ఆవిడని ప్రిపేర్ చేసి అంటున్నారా? ఏం మాట్లాడాలో మనం ప్రిపేర్ అయ్యి. సార్ తొందరగా అని అంటున్నారా? పోలీసులు ఫోన్ తీసేసుకున్నారు, యాక్సిడెంట్ అయింది, ఒకరిని గుద్దే. వద్దులే పాపం, యాక్సిడెంట్ ఎందుకు టెన్షన్ పెట్టు. టెన్షన్ పడతారనా? డబ్బులు అడగడం వరకు బాగుంది. ఓకే స్పీకర్ పని చేయట్లేదా? స్పీకర్ ఆన్ చేస్తుంటే వేరే క్వశ్చన్కి వెళ్ళిపో. మర్చిపోయి నేను ఇప్పుడే గుర్తొచ్చింది. ఎందుకు శాలినితో ఎంటర్టైన్మెంట్ ఉండదు. శాలిని ఏదో బోరింగ్ ఆన్సర్ పెట్టేస్తుంది అంటారా? సర్లేరా అని పెట్టేస్తుంది. చెప్పండి. సరే మీ ఫోన్ నెంబర్ ఫస్ట్ 9 digits చెప్పండి. అయ్యే ఇది వద్దండి, నాకు ఆల్రెడీ డ్రామా అది. నాకు మళ్ళీ అది చెప్పినా మళ్ళీ ఇంకో ప్రాబ్లం. ఒక సినిమాలో నా నంబర్ ఉంటుంది,
ఒరిజినల్ గా ఏ సినిమాలో? అది చెప్పొద్దు మళ్ళీ, ఇప్పుడు చెప్తే ఇంకా అదవుతుంది. కదా ఏ సినిమా? కొన్ని వేల ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు, ఓకే. ఇప్పటికీ వస్తుంటాయి నాకు. వద్దులేండి దాని గురించి. నిజంగానేనా? ఇదే నా డీప్ పెయిన్. నిజంగానే? నిజంగా. ఎందుకు పెట్టారు ఒరిజినల్ ఫోన్ నెంబర్ అలా? లేదు, నేను అట్లా పెట్టేసా ఫుల్ ఫోన్లు వచ్చినాయి. ఏమనేవారు ఫోన్ చేసి? ఆ సినిమాలో మీదేనా నంబర్ అంటారు, ఏమంటారు, నేను కూడా సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నా అంటారు. రా బ్రో అని చెప్తాను. రా బ్రో అని అన్నపూర్ణ స్టూడియోస్ అడ్రస్ లొకేషన్ పెట్టారా? లేదు, నా ఫోన్లో 1000 కాంటాక్ట్లు బ్లాక్డ్ ఉంటాయి, చాలా ఉన్నాయి. చేతపడి చేశారా? చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారు? ఏ అమ్మాయి అయినా? ఎందుకు బ్లాక్ చేసింది? నన్ను అప్పట్లో కాలేజ్లో నేను ఒక అమ్మాయిని నువ్వు నంబర్ బ్లాక్ చేయించుకున్నా. నిజంగా. ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ అడిగితే చెప్పడానికా? కాదు, అదేదో నిబ్బా. ఓకే, ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నాను. నువ్వు మెసేజ్ పెట్టాలనిపిస్తుంది, నువ్వు బ్లాక్ చేయాలి. ఇప్పుడు నేను మెసేజ్ చేస్తా, నేను నిన్ను బ్లాక్ చేయలేను, ఎందుకంటే నేను వీక్నెస్. నువ్వే నన్ను బ్లాక్ చేసావు అనుకో, బెస్ట్ సొల్యూషన్ కదా అని బ్లాక్ చేయమని చెప్పాను. బ్లాక్ చేసి అంటే ఇది ఇప్పుడు ఎక్కడ చెప్తారండి ఇలాంటి టీచింగ్స్ అన్ని? నాకే వచ్చింది ఐడియా. సార్ మీరు ఫస్ట్ టైం అడగండి. సార్ మీ ప్రజెంట్ క్రష్ ఏంది సార్? ఎవరు? శామ్ మేడం. కాపీ కొట్టింది సార్. అవే వచ్చిందండి. చెప్పండి. ఓకే, పోనీ వాట్సాప్ ఓపెన్ చేస్తారా? చేసి ఫస్ట్ 5 మెసేజెస్ చూపించండి. ఫస్ట్ 5 మెసేజ్ చూపించాలా? ఒక కాంటాక్ట్లో కాదు, ఫస్ట్ 5 కాంటాక్ట్స్ చూపించండి. ఎవరు మీకు ఎక్కువగా మెసేజ్లు చేస్తూ ఉంటారు అనేది. కాంటాక్ట్ పేర్లు మార్చకండి, అందులో ఏమైనా జాను ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో అని. లేదు, హార్ట్ షేప్ వచ్చింది. ఎవరో డైరెక్టర్ నా ఒక స్టోరీ చెప్పారు, ఆయన పిన్ చేసి పెట్టుకున్నా. ఓకే ఓకే. ఆయన పిచ్ టెక్ చదవాలి కాబట్టి. నెక్స్ట్ అమెజాన్ నుంచి రెగ్యులర్గా మాట్లాడుతుంటాం మేము. తర్వాత 3వ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు, వంశీ. నాకు నేను నోట్స్ పంపించుకుంటాను. ఓకే. తర్వాత ఈ గ్రూప్స్, ఇది సేఫ్ స్పేస్ అనేది మా శుభమాల గ్రూప్. ఏంటండి ఒక అమ్మాయి కాంటాక్ట్ కూడా లేదు? లేదండి, నేను అంతే. నేను కొంచెం ఒక్కసారి చూపించండి అలాగే. కాదు, ఒక్కసారి కెమెరాకి అలా చూపించండి. సేల్ స్పేసా? సేఫ్ స్పేస్. సేఫ్ స్పేస్ అఫీషియల్ గ్రూప్ ఆఫ్ HVTT 2023. అది మా యోగా టీచర్స్ గ్రూప్. అది ఏంటండి అసలు మీకంటే మా లైఫే కొంచెం బెటర్. అయ్యో ఈడుంది శాలిని, ఆవిడ తప్పే మీ జీవితంలో కనీసం ఆవిడ తప్పే. వావ్ నైస్. ఇది ఈవినింగ్ వరకు ఆడతామా మనం? వచ్చింది. సర్లేండి, ఈసారి ట్రూత్ చెప్తాను. ఓకే, ఎప్పుడైనా ఫ్యాన్ వార్స్ లో ఇన్వాల్వ్ అయ్యారా? అంటే మీ ఫేవరెట్ హీరో తరపున ఎవరినో, అంటే నేను అఫీషియల్ గా ట్విట్టర్ వీటిలో నార్మల్ గా కూడా మీకు ఫేవరెట్ హీరో కూడా లేరా? ఉన్నారు, కానీ నేను ఏది అట్లాంటి దాంట్లో ఎప్పుడు ఇండోల్ చేయాలి మరి. అంటే మీ హీరోని ఎవరైనా తిడుతుంటే మీకు కోపం రాదా? వాళ్ళ పర్సనల్స్ మనకు ఎందుకని వదిలేస్తారు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఆయన ఐ వాజ్ సో పిటీ ఫర్ హిమ్. ఫేవరెట్ హీరో అట్లా ఒక్కరికి అట్లా ఏం లేదు, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరికి బాగా. చిరంజీవి గారు బాగా ఇష్టం,
పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ, అండ్ రజనీకాంత్, కమల్ హాసన్. యా, వీళ్ళ నలుగురిలో ఒకే ఒక్క సేమ్ పాయింట్ ఒకటి చెప్పండి, అంటే సిమిలర్ క్వాలిటీ ఒకటి చెప్పండి. ఇలా నలుగురిలో అందరూ యాక్టింగ్ చేస్తారని మాత్రం చెప్పండి. కాదు, నాకు యాక్టింగ్ అనేది ఏమనిపిస్తుంది అంటే ఆ మనిషిలో, ఇప్పుడు మీరు అన్నారు కదా డెడ్ ఫేస్, ఒక్కొక్కరు ఇప్పుడు రజనీకాంత్ గారు ఏం చేయకుండా ఇలా ఉన్నారనుకోండి, అప్పుడే మీకు ఏదో వైటాలిటీ ఇట్లా కనిపిస్తుంటుంది. చిరంజీవి గారు కూడా, కమల్ హాసన్ గారు కూడా. సో వీళ్ళందరిలో వాళ్ళు ఏం చెయ్యకపోయినా ఒక ఎనర్జీ ఉంటుంది, దానిపైన వాళ్ళు ఇంకేమైనా చేస్తే ఇంకా హైలైట్ అనిపిస్తుంది మనకి. సో ఆల్రెడీ న్యాచురల్ వైటాలిటీ అందరిలో కామన్. వాళ్ళు జస్ట్ ఇట్లా చూడమనండి కెమెరాని, ఏదో చేస్తారు అనిపిస్తుంది మనకి. అంతే నిజం. అంటే ఇప్పుడు హారర్ సినిమాలో సౌండ్లు వచ్చి మధ్యలో సైలెన్స్ వస్తుంది, అప్పుడే ఎక్కువ భయం వేస్తూ ఉంటుంది. అంతే, సేమ్ ఇలాగే. చాలా అపరమేదం. తవ్వకాల్లో బయటపడుతున్న ఆనిమత్యాలండి. ఇందాక మంత్రం చదివానండి, అందుకే డేర్ చేస్తారా ఈసారి? ఏం చేయాలి? ఫోన్ వద్దండి, ఎవరు ఫోన్లు ఏం వద్దు. సరే, మీ అపూర్వ మీ మాకు బాగా నచ్చిన మీలోని టాలెంట్ పాటతో ముగిందాం. సో ఒక అద్భుతమైన ఎమోషనల్ పాట పాడాలి. ఎందుకు? మహేష్ బాబు గారు అంటారు చూడండి, అర్థమైంది మీరు అన్నండి. అదే నేను ఇట్లా అంటా, ఆ మేమేయండి ఏం చేసాను, మంచిగా ఉంటది, కొత్తగా ఉంటది పాట. ఎందుకు? 2 ఆడినాం ఆల్రెడీ, 2 చూసి ఇట్లా స్పైక్ ఇట్లా డౌన్ అవుతుంది ఈ వీడియోకి. మరి మేము మీ టాలెంట్ ఏదో ఒకటి కొంచెం బయటకు లాగుదాం తీసారు, 2 సార్లు లాగారు. తవ్వుకోవడానికి ఏమీ లేవు, మీరన్నా కొంచెం బయటకి ఇస్తే కొంచెం. లేదు, న్యాచురల్ గా వస్తే అది ఏమైనా ఫన్నీ వస్తుంది. ఇప్పుడు ఇట్లా కత్తి పెడతారు. న్యాచురల్ గా ఎలా వస్తుంది అంటే, మీరు ఎప్పుడు పాడుతున్నారు వెనకాల కెమెరా పాడుతున్నప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉండాలా? నేను రీల్స్ చేస్తా, ఎప్పుడన్నా పంపిస్తాను. నమస్కారం సార్. Thank you so much. Thank you so much sir for your valuable time. I wish you all success అండి. ఇలాగే నవ్విస్తూ ఉండండి. సో మల్టిపుల్ టాలెంట్స్ ఇంకా బయటకు తీస్తూ ఉండండి. అంటే మా వల్ల మా మేధావితనం సరిపోలేదు, మా మేధస్సు సరిపోలేదు, మీలోని అట్లీస్ట్ ఒకటన్నా బయటకు లాగాను, ఈ యోగా అనే టాలెంట్ ని బయటకు లాగాను అనే హ్యాపీనెస్ అయితే నాకు ఉంటుంది. ఇప్పుడు దాకా ఏ యోగాలో చూడండి, ఏ ట్యూటర్ చూపించని ఒక భంగిమతో ఎండ్ చేస్తారా? అట్లా చేయొద్దండి. అది నేను నేర్పించేది క్లాసికల్ యోగా అన్నట్టు. ఓకే, అది కొత్తగా చేయడం ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్గా చేయడం ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేయదు, కొంచెం సీక్రెట్గా. మీరు నాకు అప్లై చేస్తే క్లాస్కి వస్తే మీకు సీక్రెట్గా కాదు, సేక్రెట్గా కొంచెం దాని సీక్రెట్నెస్ దానికి ఉంచాలి. పాడ్కాస్ట్ మధ్యలో భంగిమ అట్లా పెట్టద్దు. అంటే నేను సీక్రెట్ గా అంటుంటే డారా బాబా ఫ్యూచర్ లో అనుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఇలాగే నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేస్తాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.